వెల్కమ్ టు ఇదే నిజం టీవీ. నేను లాలిత్య. ఈ రోజుల్లో చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య. కానీ భార్యాభర్తలు వారి ప్రేమకు ప్రతిరూపంగా చూసుకునే బిడ్డ విషయంలో ఇంకా అంతకు మించిన సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఎంతోమందికి ఫర్టిలిటీ సమస్యలు బాధిస్తున్నాయి. అసలు ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఐవీఎఫ్ అంటే ఏంటి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అసలు ఆ ప్రొసీజర్ ఏంటి, ఇలా ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ సునీత గారు, సీనియర్ కన్సల్టెంట్, ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్. నమస్తే మేడం. నమస్తే అండి. ఫస్ట్లీ మేడం, చాలా మందికి ఉండే డౌట్ అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, దానికి మెయిన్ రీజన్స్ ఏంటి అసలు? ఓకే, ఇన్ఫర్టిలిటీ అనేది మనం ఎప్పుడు చెప్తామంటే హస్బెండ్ వైఫ్ అంటే ఒక జంట కలిసి ఉన్నారు ఒక 1 year పాటు, అయినప్పటికీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రానప్పుడు దాన్ని ఇన్ఫర్టిలిటీ అని చెప్తుంటాం అనమాట. ఈ ఇన్ఫర్టిలిటీకి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. స్త్రీలలో చూస్తే మెయిన్గా ముఖ్యంగా 4 కారణాలు ఉంటాయి. ఒకటి, వాళ్ళకి అండాశయంలో అండం అనేది సరిగ్గా పెరగకపోవడం అనేది, దాన్ని యానోవులేషన్ అంటాం. దీనికి ముఖ్య కారణము పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇది కాకుండా గర్భసంచికి మళ్ళీ అండాశయంకి కనెక్షన్గా ఒకటి ఫెలోపియన్ ట్యూబ్ అనేది ఉంటుంది. ఈ ఫెలోపియన్ ట్యూబ్లో ఇన్ఫెక్షన్ అయినప్పుడు కూడా మనకు ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. ఇది కాకుండా గర్భసంచికి వస్తే గర్భసంచిలో కూడా మనకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. పాలిప్స్ అని, ఫైబ్రాయిడ్స్ అని, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి గర్భసంచికి వస్తే. ఇది కాకుండా సర్విక్స్ అంటే గర్భసంచి ఒక ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని సర్విక్స్ అంటాం. ఇక్కడ కూడా ఆ దారి అనేది చాలా సన్నగా ఉండడము, దానివల్ల కూడా మనకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు. మళ్ళీ జెంట్స్లోకి వస్తే వాళ్ళకి ముఖ్యంగా స్పర్మ్ యొక్క కౌంట్, అదే కాకుండా దాని యొక్క కదలిక అనేది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. ఇది కాకుండా కదలిక, కౌంటు అన్నీ సరిగ్గా ఉన్నప్పటికీ ఆ స్పర్మ్ యొక్క స్ట్రక్చర్ అంటే దాని యొక్క షేప్ అనేది అబ్నార్మల్గా ఉండడం వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. సో ఇది జనరల్గా మనము ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది లేడీస్లో ఒక 30%, జెంట్స్లో ఒక 30% అనేది చూస్తుంటాం అనమాట. ఇది కాకుండా కంబైన్డ్గా ఉండే ప్రాబ్లం ఒక 20%లో కంబైన్డ్గా లేడీస్ జెంట్స్కి ఇద్దరికి కలిపి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా చూస్తుంటాము. అండ్ ఒక 10% కపుల్స్లో ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండకపోవచ్చు. ఇలా కూడా దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం, అలా కూడా ఉండొచ్చు.